ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे श्रीचैतन्यामनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा तदान्ति ददाति स्वापदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीकापकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवम् श्री राधा कृष्णपदा सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका राधाकान्ता नमोऽस्तुते सप्तकाञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्य पाश्चात्यदेशकारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। तो మనం ప్రథమ స్కందం మొదటి స్కందం 5వ అధ్యాయాన్ని మనం ప్రారంభించబోతున్నాం. నారదముని వ్యాసదేవుని యొక్క ఆశ్రమానికి రావడం జరిగింది, అందరూ చర్చించాం. దాని తర్వాత చర్చించడానికి మనం 3 వారాలు పట్టాల్సి వచ్చింది. ఓకే, మనం 5వ అధ్యాయం పేరు నారదుని ద్వారా వ్యాసదేవులకు భాగవతోపదేశము. మరి దాంట్లో మొదటి శ్లోకం సోతవాచ అతతం సుఖమాసేన ఉపాసేనం బృహశ్రవా దేవర్షి ప్రాహ విప్రర్షిం వేనాపాని స్మయన్ వా. సోత గోస్వామి పలికెను, ఆ విధముగా దేవర్షి నారదుడు సుఖాసీనుడై మందహాసం చేయుచున్న వాని వలె విపర్షి అయిన వ్యాధవ్యాసంతో ఇట్లు పలుకసాగాడు. ఇక్కడ మన ఇంతకుముందు 4వ అధ్యాయం చివరిలో నారదముని రావడం, వేదవ్యాసం లేచి ఆయనకి సత్కరించి స్వాగతం పలికి సరైన ఒక ఉచితమైన ఆసనం కూర్చోబెట్టడం అనేది జరిగింది. దాని కంటిన్యూషన్ అవుతుంది. అలాగే కూర్చున్న తర్వాత సుఖాసీనుడై సుఖంగా అంటే కంఫర్టబుల్ గా కూర్చుని ఏం చేస్తున్నాడు? మందహాసం చేయించున్నాడు. అది ఆయన నవ్వుతున్నాడు. అంటే నారదమునికి ఆల్రెడీ అక్కడికి ఎందుకు వచ్చాడు అన్న విషయం ఆయనకి ముందుగానే ఒక అవగాహన ఉంది అని అన్నాడు.
మందహాసం చేయుచున్న వాని వలె విపర్షి విప్రర్షి 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 అయిన వ్యాధివాసంతో ఇలాగా చెప్పబడుతుంది. అంటే అక్కడ నారదముని నవ్వడం వెనకాతల ఇటు నవ్వేడు అనేది ఇక్కడ ఉంది. ఇలాంటి చాలా చోట్ల వచ్చింది. కృష్ణుడు కూడా భగవద్గీతలో అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోతాడు. రెండో అధ్యాయం 6వ శ్లోకంలో ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. అప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు. దాని ముందు శ్లోకం నవ్వుతుంటాడు. సో ఆ విధంగా నవ్వడం అనేది చాలా చోట్ల వస్తుంది. ఇంకో చోట కూడా ఉంటుంది. ఎట్లా రావడం లేదు, ఇంకో చోట వస్తుంది. అలాగే 2-3 చోట్ల భాగవతంలో కూడా, భాగవతం ఇంకో చోట వస్తుంది. ఇలా నవ్వడం వెనకాల ఏంటంటే ఎప్పుడు మనం నవ్వుతామంటే ఒక వ్యక్తి ఏదైనా తను చాలా చింతిస్తున్నట్టుగా లేదంటే చాలా కష్టాల్లో ఉన్నట్టుగా మనం చేస్తే అది పెద్ద కష్టం కాదు అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం కొద్దిగా నవ్వుతూ ఉంటాం. చిరునవ్వు నవ్వుతాం అంటే పగలబడి నవ్వితే అవమానపరుచుతాం. కొద్దిగా అంటే నవ్వుతున్నట్టు అర్థం ఏంటంటే చిన్నపిల్లలు కొన్నిసార్లు చెప్తుంటారు సార్ అమ్మ ఇది పెద్ద చెప్తుంటే మనకి వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు భయపడుతున్నంత కంటే మనకు నవ్వుగా ఉంటుంది. ఎందుకంటే అంత చిన్న విషయాన్ని పెద్దగా చేసి ఓ అని చెప్తున్నారు. సో అదే విధంగా ఇక్కడ నారదముని ఆ నవ్వడం వెనకాల ఒక భరోసా ఉంది. పరోక్షంగా మనం చూసుకుంటే ఎప్పుడైతే పెద్దవాళ్ళు మనం చూసి నవ్వుతున్నారంటే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆ సమస్యని బయటపడగలం అని అర్థం. వెంటనే మనకి గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు నవ్వుతున్నారంటే వాళ్ళ దృష్టి చిన్న విషయం, మంచిగా చిన్న విషయం కాబట్టి ఖచ్చితంగా నన్ను బయట చేస్తున్నారు అన్నది మనం గ్రహించగలగాలి. అర్జున్ యొక్క కన్ఫ్యూజన్ చూసి కృష్ణ నవ్వినప్పుడు దాని ఫలితం ఏమైంది? అర్జున్నే బయట తీసుకెళ్ళేశారు కృష్ణుడు తన యొక్క కన్ఫ్యూజన్ నుంచి. అదేవిధంగా ఇక్కడ కూడా నారదుని నవ్వుతున్నాడు అంటే దీని లాస్ట్ రిజల్ట్ ఏముంది? తన యొక్క కన్ఫ్యూజన్ నుంచి వ్యాసదేవుడు కూడా బయటపడిపోతాడు. ఇది ఎప్పుడైనా మన ప్రాబ్లమ్స్ విన్నప్పుడు మన సీనియర్లు కానీ లేకపోతే మన ఎక్స్పర్ట్ మన ఎవరైతే నమ్ముతాం మన గురువు నమ్మినప్పుడు మనం అవమానంగా తీసుకోకూడదు. అది ఏంటంటే వాళ్ళు కొద్దిగా మనం నవ్వుతున్నారంటే అర్థం ఏంటంటే చిన్న విషయం మనకి దాని సొల్యూషన్ దొరికినట్టే మనం గ్రహించాలి. ఇక్కడ భాషలో ప్రభుపాలు రాస్తారు, మహాముని అయిన వ్యాసుని అతని అసంతృప్తికి కారణమును సంపూర్ణంగా ఎరిగి ఉన్నదని నారదుని మందహాసం చేయుచున్నాడు. ఎందుకు నారదుడు నవ్వుతున్నాడు? ఆయన యొక్క కారణం తెలుసు కాబట్టి. కారణం ఎందుకు వ్యాసుడు సంతృప్తిగా లేడు అన్న విషయం, అంటే వ్యాసుడి అసంతృప్తికి కారణం ఏంటనేది నారదుడు తెలుసు కాబట్టి ఆయన మందహాసం చేస్తున్నాడు అని చెప్పి ప్రభుపాదులు రాస్తారు. నారదముని కూర్చుని నారదముని అంటున్నాడు నవ్వుతూ, నారద ఉవాచ పారాశర్య మహాభాగ భగవతః కచ్చిదాత్మన పరితుష్యతి శారీరా ఆత్మా మానస ఏవ. పారాశర్య అంటే పారాశర్య యొక్క కుమారుడు అని. పారాశరుడు అంటే ఎవరు? పరాశరముని. పరాశరముని తన యొక్క రచనకి ఎంతో, ఆయన యొక్క పాండిత్యానికి చాలా ప్రసిద్ధి. వ్యాసుడు కూడా ప్రసిద్ధి అయినప్పటికీ కూడా వాళ్ళు కొన్నిసార్లు అంటుంటాం, కొన్నిసార్లు ఎవరైనా అల్లరి చేస్తాం పిల్లలు, చూడు ఏంటంటే మీ నాన్న పేరుని పాడు చేస్తున్నాం, మీ నాన్న అంత మంచివాడు వీడ అంటే కొన్నిసార్లు మనం తల్లిదండ్రులు పెట్టి, లేదా మీ అమ్మగారు అంత మంచివాడు వాళ్ళు బాగు చేస్తున్నాం, లేదా మీ తాతలు ఒకసారి మనం గుర్తు చేస్తాం. దానివల్ల ఏంటంటే వాళ్ళు కొద్దిగా అరే మనం కొద్దిగా వాళ్ళకి ఒక రకమైన ఇండికేషన్ ఇస్తాం అనమాట, మనం అలా కాదు ఇలా ఉండాలి అన్న
భావన కల్పించడం కోసం. సో అదే విధంగా ఇక్కడ వేదవ్యాసుడికి కూడా తన యొక్క పరివారాన్ని గుర్తు చేస్తున్నాడు. పరాశరుని యొక్క తనయుడు పరాశరుడు చాలా క్లియర్. ఆయన ఏం రాశాడు, ఆయన రాసినట్టు ఎటువంటి పొల్లులు లేవు. ఎవరు కూడా దాన్ని ఇలా వేలికి చూపించలేని విధంగా ఆయన రాశాడు. అంత ఖచ్చితంగా అంత గొప్పగా రాసిన వ్యక్తి ఆయన. అటువంటి వాని యొక్క కొడుకు కుమారుడు నువ్వు ఇంత పెద్ద రాసి పరాశరుని తనయుడైన వేదవ్యాసుని సంబోధించి నారదుడు ప్రశ్నించాను. దేహమును మనసును ఆత్మానుభవ లక్ష్యముగా భావించడం ద్వారా నీవు సంతృప్తి చెందిందివా? దేహమును మనసును ఆత్మానుభవ లక్ష్యముగా భావించడం ద్వారా నీవు సంతృప్తి చెందిందివా అని చెప్పి ఒకటి రాశారు. అంటే ఇక్కడ అడగడమే ఒక విధమైన, అంటే నువ్వు ఎందుకు నీ నీ అసంతృప్తి నా కారణం తెలుసు అన్న విషయాన్ని ఒక ఇండికేషన్ ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. దేహాన్ని మనసుని ఆత్మానుభవ లక్ష్యంగా, ఈ రెండింటిని నియంత్రించుకోవడం వల్ల ఆత్మానుభవాన్ని మనం ఆత్మానుభూతిని పొందగలము అన్న విధంగా నువ్వు రాశావు. దానివల్ల నువ్వు సంతృప్తి పొందావా? నువ్వు ఇంత రచన చేసావు కాబట్టి, రచన అంతటిని నువ్వు ఆ విధంగా రచించావు కాబట్టి దానివల్ల నీకు సంతృప్తి వచ్చిందా? రాలేదు అన్నది ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎలాగంటే మనం కూడా కొన్నిసార్లు చేస్తే వంట అయిపోయింది మరి తినలేదా అంటాం. అంటే అటువంటి తినలేదా అంటే అర్థమే అక్కడ ఎందుకు తినలేదు, ఎందుకు తినలేదు అనుకుంటా తినలేదా ఇంకా అంటే ఎందుకు తినలేదనే అర్థం. కానీ ఎందుకు తినలేదని ప్రశ్నించకుండా తినలేదా అంటే మన కన్సర్న్, అంటే నా తినాల్సింది కదా ఎందుకు తినలేదు అని మన ఒక ప్రేమతో కూడిన కన్సర్న్ మనం ఎగ్జిబిట్ చేయడం. అంటే నువ్వు ఈ విధంగా రాసావు, దాంతో సంతృప్తి చెందావా నువ్వు అని ఇక్కడ. అంచేత అడగడంలో కొద్ది తేడా ప్రశ్న. ఆ తేడాలో కొన్ని సూక్ష్మంగా గ్రహిస్తే చాలా ఒక ప్రేమాభిమానాలు అనేవి వ్యక్తం అవుతూ ఉంటాయి. అందుకనే ఎవరైనా కౌన్సిలింగ్ చేసేటప్పుడు కొన్ని రకాల ప్రశ్నలు అడగకూడదు అంటారు. కౌన్సిలింగ్ ఎవరైనా మనం కౌన్సిలింగ్ చేస్తే ఎప్పుడు కూడా నెగిటివ్ అడగకూడదు అంటారు. మరి ఎందుకు చేయలేదు నువ్వు అని అడగరు. ఇలాగా చేస్తే బాగుండేదేమో, అప్పుడు నువ్వు ఇలాగ ఉంటే బాగుండేదేమో అంటారు. ఇలాగ ఎందుకు అడగలేదు నువ్వు అంటే మనం వాళ్ళని మళ్ళీ ఆపోజిట్ ప్రశ్న ఆల్రెడీ సమాధానం ఉండవునా ఎందుకు వెళ్ళము, అరే అలాగంటే ఇలాగ ఉంటే బాగుండేదేమో అన్నప్పుడు ఏమవుతుందంటే ఓ కరెక్టే కదా అని ఆయన అంగీకరిస్తారు. సో దాని బదులు మనం ఎదురు ప్రశ్న వేస్తాం అనుకోండి. ఇవన్నీ కౌన్సిలింగ్ లో కొన్ని టెక్నిక్స్, ఎదురు ప్రశ్న వేయకుండా ఉండడం. సో అదే విధంగా ఇక్కడ నువ్వు అలాగెందుకు రాసావు అని అడగకుండా దాన్ని అది నీ సంతృప్తి ఇచ్చిందా ఆ విధంగా రాయడం అని. ఎప్పుడైతే దానివల్ల మనకి ఎప్పుడైతే దానివల్ల నీకు సంతృప్తి కలిగిందా లేదా అన్నప్పుడు ఏంటంటే మన యొక్క కేర్, అంటే మన యొక్క ప్రేమాభిమానాలు అన్ని చూపించుకుంటారు. మీరు భోజనం చేశారా, సరిపోయిందా, లేదు తక్కువ అవ్వలేదు, తక్కువైందా అంటే సరిపోయిందా అంటే అర్థం ఏంటంటే కడుపు నిండా తిన్నారా, తక్కువ అవ్వలేదు కదా అంటే ఇలా చూస్తారు తక్కువైందా ఏదో చెప్పలేరు. ఎందుకంటే తక్కువైందని తెలిసినట్టు మనకి తెలిసి మనం అడిగినట్టు, తెలిసి అడగడంలో అది ఏంటంటే నెగిటివిటీ. తెలిసి కూడా తక్కువ అవుతుంది తెలిసి కూడా ఈయనేమి చర్య తీసుకోలేదు అన్న ఒక భావన వస్తుంది. అది తక్కువ అవ్వలేదు కదా అంటే మనకి కొద్దిగా కన్సర్న్ అలాగా. ఈ ప్రశ్నలు అడిగే విధానంలో ఇది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఎదుటి వ్యక్తిని
ఎదిరించి ప్రశ్నించకుండా ఆయన యొక్క టెన్షన్ తగ్గించేటట్టుగా మనం ప్రశ్నలు అడగాలి. అది ఇక్కడ నాలో చూపిస్తున్నా ఇది. కొంచెం ఇక్కడ లోపాల దగ్గర రాస్తున్నారు లాస్ట్ లైన్. భౌతిక దేహము మనసులకు పరమైనటువంటి ఆత్మానుభవ స్థితిలో నిత్యముగా నిలవనిది ఎవరును సహజమైన ఆనందంలో పొందలేరు. సహజమైన ఆనందాన్ని పొందాలి అంటే ఆ మనిషి దేహం మనసుకు పరమైన ఆధ్యాత్మిక అనుభూతమైన స్థితిలో అంటే ఆత్మానుభవ స్థితిలో ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆయన తన సహజమైన ఆనందాన్ని అనుభూతి పొందగలుగుతారు, లేకపోతే పొందలేరు. అంటే ఇక్కడ దేహాన్ని ఆత్మని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని లేదా ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి పొందలేరు. అదే చెప్తున్నాడు. అందుకనే నీకు ఆ రెండు లక్ష్యంగా నువ్వు రాసావు. నువ్వు రాసావు కదా. రాసిందంతా కూడా రాసి దానివల్ల నీకు ఆనందం కలిగిందా అంత రాసావు కదా. దేహము మనస్సే ఆత్మానుభవానికి ఆధారము అన్న విధంగా రాసావు కదా. దానివల్ల నీకు ఆనందం కలిగిందా అని అడుగుతున్నారు. సంపన్నం అపితే మహదద్భుతం కృతవాన్ భారతం యస్వం సర్వార్థ పరిభ్రంహితం. నీ విచారణలు పూర్ణములైనట్టువి, నీ అధ్యయనములు కూడా సుసంపన్నమునైనట్టువి, సర్వ వేద కర్మలను విపులముగా వర్ణించినట్టు మహాభారతం అనేది నీ రచన నిస్సందేహముగా ఘనమైనది, మహాద్భుతమైనది. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని ఆయన యొక్క కార్యాన్ని ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే వెంటనే క్లోజ్ అయిపోతాడు. ఇది చూడండి, అంటే మీకు ఇంకోటి చెప్పడం, నేను మళ్ళీ దాని తర్వాత మళ్ళీ చెప్తాను. ఈ 1 నుంచి 22వ శ్లోకం వరకు మనం కరెక్ట్ స్టడీ చేస్తే హౌ టు గివ్ ఫీడ్బ్యాక్ అదే అన్నది మనం నేర్చుకోవచ్చు. నేను ఇదంతా 22 శ్లోకాలు చేస్తే మళ్ళీ మరొక సెషన్ తీసుకుని ఒక చెప్తాను ఇది. కానీ ఇప్పుడు మనం శ్లోక డీటెయిల్గా వెళ్తున్నాం కాబట్టి అది దాంట్లో కాదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే మనం సూట్గా అడుగుతామో ఆయన కంఫర్టబుల్ అవడు. ఇదే ఇలా అడుగుతున్నాడు, దాన్ని మళ్ళీ కంఫర్టబుల్ చేయాలి. అందుకనే ఈయన గుణగానం చేస్తున్నారు. నీ విచారణలు పూర్ణమైనటివి. నువ్వు విచారిస్తున్నా అంటే నీ ఆలోచనలు చాలా సంపూర్ణం. ఎందుకని వ్యాసంతక ఆలోచన ఏంటి? జనాల్ని ఉద్ధరించాలి, వాళ్ళు భక్తిని తీసుకోవాలి, భక్తులు అవ్వాలి. అదే ఆయన యొక్క కన్సర్న్. ఆయన వేరే ఆలోచన ఏం లేదు. రకరకాల వాళ్ళు జిజ్ఞాసులు అయితే ఏ విధంగా, లేదా వేదాంతాలను ఏ విధంగా, లేదంటే ఆదములకు ఎలాగా, స్త్రీలకు ఎలాగా, ఇలాగ రకరకాల అందరి కోసం ఆలోచిస్తూ అన్ని రకాల చేశాడు. అందరిని ఉద్ధరించాలి, అందరూ కూడా ఏదో రకంగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి, చదవాలి, తెలుసుకోవాలి అన్న తపన. అంటే ఆయన విచారణ పూర్ణం. నీ అధ్యయనం కూడా సుసంపన్నములైనవి. ఆయన స్టడీలో కానీ లేదంటే ఆయన రచనలో కానీ ఎటువంటి లోపం లేదు. సర్వ వేద కర్మలను విపులముగా వర్ణించినట్టు మహాభారతం అని నీ నిస్సందేహంగా ఘనమైనది, మహాద్భుతమైనది. నువ్వు రచించే మహాభారతం అందులో అన్ని వేద కర్మలన్నింటినీ వివరించావు. సూపర్. అలా నువ్వు తప్ప ఇంకెవరు రాయలేరు. అలాగా ఆయన నాదముని వ్యాసదేవుని యొక్క పనితనాన్ని పొగుడుతున్నాడు. తర్వాత జిజ్ఞాసితమతీతం చ బ్రహ్మయత సనాతనం తథాపి శోచస్యాత్యానం అకృతార్థ ఇవ ప్రభో. నిరాకార బ్రహ్మతత్వం గూర్చి సంబంధిత జ్ఞానమును గూర్చి నీవు విపులముగా వర్ణించుతివి. ఓ ప్రభు, ఇంత కావలసినప్పటికీ కృతార్థుడు కానట్లుగా నీవెందుకు ఇప్పుడు నిరాశ చెందుతున్నావు? నువ్వు నిరాకార బ్రహ్మతత్వం కోసం దాని గురించి, దాన్ని ఏ విధంగా పొందాలని జ్ఞానం కోసం విపులంగా వివరించాను. మరి ఇంత రాసినట్టు కూడా ఎందుకు నువ్వు సంతృప్తిగా ఉన్నట్టు కనపడటం లేదు నాకు? ఎందుకని నువ్వు నిరాశగా ఉన్నావు? అది కైర్. నువ్వు పొగిడిన తర్వాత నువ్వు చేసి ఇంత గొప్ప కార్యాలు చేసి ఎందుకు నువ్వు ఏమంటే నీలాగా ఎవరు
నీలో ఎవరు రాయలేరు, నీలో ఎవరు చెప్పలేరు, నువ్వు ఎందుకు మరి ఇంత డిసప్పాయింట్ అవుతున్నావు అని చెప్పి అడుగుతున్నారు. ప్రభుపాద భాషలో ప్రభుపాద వారు చెప్తున్నారు, శ్రీ వ్యాసదేవునిచే రచించబడిన బ్రహ్మసూత్రములు, వేదాంత సూత్రములు పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మణకు సంపూర్ణ వివరణయై ఉన్నవి. వేదాంత సూత్రంలో పరతత్వానికి నిరాకార బ్రహ్మణకు సంపూర్ణ వివరణ ఉంది. అంటే వ్యాసదేవుడు రచించిన వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలు అవన్నీ కూడా నిరాకారవాదులకు చాలా ఆనందాన్ని కలిగించేవి, సంపూర్ణ వివరణ. ఎందుకంటే అందులో అహం బ్రహ్మాస్మి, ఇది ఒక వేదాంత సూత్రం. అది దాన్ని నేను బ్రహ్మనే, బ్రహ్మ అంటే భగవంతుడు, భగవంతుడు గారు నేను బ్రహ్మనే. ఈ విధంగా నిరాకార బ్రహ్మవాదులకి అందరికీ మంచి ఇవి అంచేత వాళ్ళకందరికీ ఇది ఆనందాన్ని కలిగించే అంశాలు. చాలా బాగా రాశారే మీరు అని చెప్పి చెప్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఘనమైన కాకు వ్యాఖ్యానంగా అది అంగీకరించబడినది. తత్వం అంటే ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలంటే వేదాంత సూత్రం చదివిన వాడు మాత్రమే ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకున్నవాడు అని చాలా మంది నమ్ముకుంటారు. అందుకనే వేదాంత సూత్రాల ద్వారా ఆస్వాదించిన జ్ఞానం కానీ, వేదాంత సూత్రాల ద్వారా చేసిన ఎటువంటి కార్యం కానీ సంపూర్ణం కాదు. ఎందుకంటే వేదాంత సూత్రాలు అన్నవి జ్ఞానులకు మాత్రమే అర్థమవుతాయి. అహం బ్రహ్మాస్మి అన్నది చిన్న పదం, ఒక అహం బ్రహ్మ అస్మి మూడు పదాలతో కలిసిన ఒక వాక్యం. కానీ దాని మీద ఈ విద్వాంసులు నెలల తరబడి లెక్క ఉపన్యాసాలు ఇవ్వగలరు, నెలల తరబడి దానికి వివరణ ఇవ్వగలరు. దాని అర్థం ఏంటంటే రకరకాలుగా అర్థాలు ఇవ్వగలరు. అటువంటి అర్థాలు తెలుసుకోవాలంటే జ్ఞానం ఉన్నవాడు మాత్రం చేయగలరు, అజ్ఞానం ఎవరు చేయలేరు. అంటే భగవంతుని తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి అని ఒక లిమిటేషన్ పెట్టినట్టు. అంటే అజ్ఞానులు ఎవరు కూడా భగవంతుని పొందలేరు కదా. ఎందుకంటే వాళ్ళు ఇంత డీటెయిల్ గా ఇంత విపులంగా అర్థం చేసుకోలేరు కాబట్టి వాళ్ళు భగవంతుని పొందలేరు అన్న ఒక లోపాన్ని, అంటే అసంపూర్ణత్వాన్ని అది వ్యక్తపరుస్తుంది. కానీ భగవంతుడి కృప అందరికీ సమానం. చదువుకున్న వాడైనా చదువుకోలేని వాడైనా, విద్వాంసుడైనా మూర్ఖుడైనా, ధనికుడైనా పేదవాడైనా, ఉన్నత కుటుంబంలో పుట్టినా లేదా చండాల కుటుంబంలో పుట్టినా, ఎక్కడ పుట్టినా, ఇండియాలో పుట్టినా, బంగ్లాదేశ్లో పుట్టినా, అమెరికాలో పుట్టినా, ఎక్కడ పుట్టినా భగవంతుడి కృప అందరికీ సమానం. కానీ ఈ వేదాంత సూత్రాలు ఏంటి అర్థం చేసుకోవాలంటే దానికి విజ్ఞానం ఉండాలి, జ్ఞానవంతులు ఉండాలి, విద్వాంసులై ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలరు. అంటే ఈ రెండు పొంతలు రావు. అంటే వేదాంత సూత్రం అసంపూర్ణం. ఎందుకంటే అవి ఆ వేదాంత సూత్రాల ద్వారా అజ్ఞానులు, అంటే అజ్ఞానులు కాదు, విద్వాంసం అంటే సంస్కృత పాండిత్యం లేని వాళ్ళు భగవంతుని పొందలేరు అన్న ఒక లిమిటేషన్ ని అది ఇస్తారు. కానీ అది కాదు నిజానికి. అందుకనే భగవద్గీతలో స్త్రీలు శూద్రులు అటువంటి వాళ్ళకు కూడా దీన్ని పొందగలరు అని చెప్పి భరోసా ఇస్తాడు భగవద్గీతలో. అంటే మరి అటువంటి భరోసా ఉన్న వ్యక్తి భరోసా ఇచ్చినప్పుడు ఇక్కడ పొందలేరు అన్నది కొద్దిగా రెండు కాంట్రడిక్టరీ. అందుకని వేదాంత సూత్రాలు సంపూర్ణం కాదు. అందుకే భక్తి అన్నది సంపూర్ణం.
భక్తి అంటే భావన, ప్రేమ. అది అందరి సొత్తు అది. అందుకనే భగవంతుడు 10వ అధ్యాయంలో తన యొక్క ఐశ్వర్యాలన్నింటిలో చెప్పినట్టు చాలా విషయాలు ఇస్తాడు. ఒక బుద్ధివంతుడు బుద్ధిని నేను, జ్ఞానవంతుడు జ్ఞానాన్ని నేను, ఒక సామర్థ్యంలో సామర్థ్యాన్ని నేను, ఇలా రకరకాల చెప్తాడు. కానీ ఒక్కటి మాత్రం తనని చెప్పుకోలేడు. మనకి కృష్ణ మీద ఉన్న ప్రేమ మన సొత్తు, అది భగవంతు సొత్తు కాదు. భక్తి అంటేనే ప్రేమ. ప్రేమ అని ఎందుకు చెప్పాను, ఎవరైనా గుర్తుందా? భక్తికి ప్రేమకి తేడా. హరే కృష్ణ. హరే కృష్ణ. మనకి ఎటువంటి కోరిక ఆశ లేనిది భక్తి. ఎటువంటి ఆశతో లేనిది భక్తి. ఎటువంటి ఆశాభావం లేని ప్రేమ భక్తి. ప్రేమలో మనకి సూక్ష్మ స్థాయిలో కొద్ది కాస్త ఆశాభావం లేదంటే కోరిక ఏదో ఒకటి ఉంటుంది. అది బాహ్యంగా వ్యక్తపరచమైన లోపల ఏదో ఒకటి ఉంటుంది. మనకి ముసలిగా చూసుకుంటాడు, ఆడి పేరు వాళ్ళ వల్ల మన పేరు వస్తుంది, ఏదో ఒకటి ఉంటుంది. కానీ అటువంటిది కూడా లేని ప్రేమే భక్తి. అంచేత అది ఎటువంటి ఆశాభావం లేని ప్రేమ కాబట్టి మనసు సొంతది. అందుకనే భక్తి ఒక్కటే భగవంతుడు నాది అని నాకు చెప్పుకోలేడు. మనలో మిగతాది ఏదైనా సరే, నేను గొప్పగా ఏదైనా గొప్ప ఘనకార్యాలు సాధిస్తున్నానంటే ఆ సాధించడానికి ఇచ్చిన బుద్ధి కూడా భగవంతుడు ఆ బుద్ధి కూడా వల్ల నేను సాధించగలుగుతున్నాను. ఏదైనా ఒక కార్యాన్ని సమర్థవంతంగా నేను నిర్వహించాలంటే ఆ నిర్వహణ శక్తిని భగవంతుడు ఇవ్వడం వల్ల నేను సాధించగలిగాను. కానీ భగవంతుడిని ప్రేమిస్తున్నాను అంటే భగవంతుడు కృప, అది నా కోరిక. అంచేత భక్తి ఒకటే భగవంతుడు సొత్తు కాదు, అది మన సొత్తు. అంచేత ఎప్పుడైతే మనం భక్తి చేస్తావో భగవంతుడు మనకి దాసోహం అయిపోతాడు. ఎందుకంటే అది ఆయన సొత్తు కాదు. మిగతాదంతా ఏముందిరా నేను ఇచ్చిందేగా, నువ్వు నేను ఇచ్చింది నాకు ఇస్తున్నావు అన్న భావనలో ఉంటాడు. కానీ భక్తి అన్నది మన సొత్తు కాబట్టి మనం ఎప్పుడైతే మనం ఇస్తున్నామో భగవంతుడు సంపూర్ణంగా దాసోహం. అంచేత ఇక్కడ ఈ నిరాకార తత్వం భౌతిక ప్రపంచంలో సర్వోత్తమైనది వ్యాఖ్యలుగా అంగీకరించబడినప్పటికీ అది సంపూర్ణత్వాన్ని ఇవ్వలేదు. అంచేత అది లేదు కాబట్టి ఆనందాన్ని, సంపూర్ణ ఆనందాన్ని వ్యాసుడు కూడా అనుభూతి పొందలేకపోతున్నాడు. అంత ఇచ్చినప్పటికి కూడా, అంత జ్ఞానం ఇచ్చినప్పటికి కూడా. ఇంకా అది జ్ఞానులకి వరకే పనిచేస్తుంది. జ్ఞానులు అంటే ఐ మీన్ విద్వాంసులకు మాత్రమే, సంస్కృత పండితులకు మాత్రమే పనిచేస్తుంది. ఆ పాండిత్యం లేని వాళ్ళు దాన్ని ఆనందించలేరు. ఎందుకు నిరాశ చెందుతున్నావు అని చెప్పినప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు. వ్యాసోవాచ అస్త్యేవ మే సర్వమిదం త్వయోక్తం తదాపి నాత్మా పరితుష్యతే మే తన్మూలమవ్యక్త మగాధ బోధం తుచ్చామహేత్వాత్మ భవాత్మభూతం. వ్యాసదేవుడు పలికాను, మీరు నా గూర్చి పలికినదంతా నిత్యముగా సత్యమై ఉన్నది. మీరు నాకు చేసిన ఏమో చెప్తారు అవన్నీ కరెక్ట్ గానే సత్యం అయినప్పటికీ నాకు సంతృప్తి అనేది కలుగలేదు. మీరు చెప్పినట్టుగానే నా యొక్క ఆలోచనలో ఎటువంటి లోపం లేదు, నా యొక్క జ్ఞానంలో లోపం లేదు, నేను చేసిన రచనలో లోపం లేదు. మీరు చెప్పినట్టుగా నేను అన్ని వేద కార్యాలన్నీ కూడా ఎటువంటి కార్యాలు చేయాలి, ఏం చేయాలని మహాభారతంలో ఎక్కడెక్కడో చదివి పెట్టి మొత్తం అన్ని నేను వివరించి చెప్పాను. వాళ్ళకి ఏది జ్ఞానం ఇవ్వాలో ఆ జ్ఞానం మొత్తం అందరూ ఇచ్చాను. అయినప్పటికీ నాకు సంతృప్తి లేదు. ఆత్మభౌడకు
లౌకిక తల్లిదండ్రులు లేనటువంటి బ్రహ్మదేవుని తనయులైన కారణంగా మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులు ఉన్నారు. ఆత్మ బహుళుడు ఆత్మ వల్ల అంటే ఆ లౌకిక తల్లిదండ్రులు లేనుండ అందుకని నారదముని బ్రహ్మదేవుని యొక్క మానసిక పుత్రుడు. అత్యత ఆత్మ బహుడవు ఆత్మ ద్వారా అంటే సంకల్పం ద్వారా పుట్టిన వాడు కాబట్టి బ్రహ్మదేవుగా మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులు కనుక నేను అసంతృప్తికి మూల కారణం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే అది ఎప్పుడైనా మనం ప్రశ్నించేటప్పుడు మనం ఎవరిని ప్రశ్నించాలని కూడా తెలుసుకోవాలి. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం కాదు. ఇక్కడ నారదముని వచ్చినప్పుడు నారదముని ముందు వ్యాసదేవుడు తన యొక్క దీని వ్యక్తపరుస్తున్నాడు అసంతృప్తిని. ఎందుకంటే ఆయన సంపూర్ణంగా ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంది. జ్ఞానవంతుడు నా పరిష్కారం చేయగలడు అన్న ఒక నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాడు. లేకపోతే చెప్పుకునేవాడు కాదేమో. అంచేత మనం ఎప్పుడైనా సరే మన యొక్క సమస్యలకు పరిష్కారానికి వెళ్ళినప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలో ఆ సామర్థ్యత ఉందా లేదా అనేది మనం ఆలోచించి వెళ్ళాలి. అంతే తప్ప ఏదో వెళ్ళాలి కదా అని వెళ్ళిపోతే మనం నవ్వుల పాలు అవుతాం కొన్నిసార్లు. అంతే మనం ఆలోచించుకుని వెళ్ళాలి. ఎవరి దగ్గరికి ఎవరికైతే సామర్థ్యం ఉందో ఎవరైతే పరిష్కారం చేయగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా మాత్రమే మన సమస్య పరిష్కారం అవుతుంది. వాళ్ళకి మాత్రమే మనం చెప్పుకోవాలి. అంటే ఎవరికి పడతారు చెప్పుకుంటే ఏమవుతాం నలుగురి ముందు నవ్వుల పాలు అవుతాం. అందుకని ఇక్కడ వ్యాసుడు చెప్తున్నాడు నేను ఎందుకు ప్రశ్నిస్తున్నానో మీరు జ్ఞాన సంపన్నులు బ్రహ్మదేవుని యొక్క మానసిక పుత్రులు కాబట్టి మీరు జ్ఞాన సంపన్నులు కాబట్టి మీకు నేను ప్రశ్నిస్తున్నాను. మీ ముందు నా సమస్య పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే నాకు మీరు నా సమస్యని పరిష్కరించగలిగే సంపూర్ణ నమ్మకం ఉంది. ఓకే కొన్నిసార్లు మనం తప్పవచ్చు, పరిష్కరిస్తారేమో అనుకోవచ్చు, పరిష్కరించలేకపోవచ్చు. కనీసం మనం పరిష్కరిస్తారని నమ్మకం అయితే ఉన్న వ్యక్తి దగ్గరికి అంటే వెళ్ళాలి. తర్వాత ఆయన పరిష్కరించలేకపోవచ్చేమో అది వేరే విషయం. ముందులోనే పరిష్కరించడం కానీ తప్పదు కదా అన్నట్టుగా వెళ్ళే అనుకోండి. చెప్పుకోవాలి ఎవరు చెప్పుకోవాలి కదా అని చెప్పి కనపడినట్టు చెప్పుకుందాం అనుకోండి. అది వ్యర్థమైన వ్యక్తీకరణ. దానివల్ల మనం నవ్వులు పాలు అవ్వడం ఇది అవ్వడం తప్ప మనకు వచ్చే ప్రయోజనం లేదు. కనీసం మనం ఎప్పుడైనా మనం వ్యక్తిగా వ్యక్తపరుచుకున్నప్పుడు ఆయన సాల్వ్ చేయగలని కనీస నమ్మకం మన దగ్గర ఉండాలి. అది ఇక్కడ దాన్ని ఫస్ట్ వ్యాసుడు తన ఫస్ట్ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాడు. నేను మీ దగ్గర ఎందుకు ఈ సమస్య పరిష్కరించుకొని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు సంపూర్ణ జ్ఞానవంతులు జ్ఞాన సంపన్నులు అది కూడా అపరిమితమైన జ్ఞానం ఉంది. ప్రభుపాదులు రాసిన ఈ భౌతిక జగత్తులో పంచబడినటువంటి జ్ఞానం దేహములకు కానీ లేదా మనసులకు కానీ సంబంధించినదే ఎందును. ఈ భౌతిక జగత్తు మనకి ఇచ్చింది ఏదైనా సరే దేహానికి కానీ మనసుకు కానీ సంబంధించిందే ఉంటుంది. అందుకనే ఇప్పుడు చూడండి ఎంత రీసెర్చ్ కానీ టెక్నాలజీ కానీ ఏది చేసినా సరే మెడికల్ ఏది రీసెర్చ్ చూసినా అది శరీరానికి మనసుకి ఆనందం ఇవ్వడం, శరీరానికి కంఫర్ట్ ఇవ్వడం, సుఖం ఇవ్వడం అవే దాని మీద జరుగుతుంది. కానీ శరీరానికి ఎంత కంఫర్ట్ ఇస్తే అంత చెడ్డ. మనం ఎంత పని చేయకుండా కూర్చుంటామో అన్ని రోగాలు మనకు వస్తుంటాయి. కానీ దురదృష్టవశాత్తు మన టెక్నాలజీ అంతా ఏంటి శరీరానికి సుఖం ఇవ్వడం కోసం. ఏసీలు, బెడ్లు, బల్బులు, వాషింగ్ మెషిన్లు, మిక్సీలు అన్ని ఏది కష్టపడకుండా చేయాలి. నిజానికి అవి కష్టపడినప్పుడే మన శరీరం హెల్త్గా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా చేసి తర్వాత మళ్ళీ ఉదయం డబ్బులు ఇచ్చి క్లబ్లోకి వెళ్ళి పరిగెత్తుతాం. డబ్బులు ఇస్తే కానీ పరిగెత్తాం. అది కూడా కొనుక్కోవడం అయిపోతుంది.
మనకి ఎలాగైనా మన ఆరోగ్యాన్ని కూడా మనం డబ్బులు ఇస్తే కానీ మనకి ఆరోగ్యంగా ఉండదు తెలియలేదు. దాని బదులు చక్కగా ఒక వారం వారానికి ఒక రోజు ఇడ్లీ చేసుకున్నప్పుడు ఆ ఇడ్లీ పిండి రుబ్బే అనుకోండి, ఎక్సర్సైజ్ వారం తర్వాత ఎక్సర్సైజ్ అయిపోయింది. అది చెయ్యి. మన మగవాళ్ళు బస్సు ఎక్కడికి షాప్కి వెళ్ళాలని నడిచాలి, బండి బైక్ బైక్ మెట్లు దిగాలంటే లిఫ్ట్, ఏం చూసినా అంతే శరీరానికి సుఖం కదా. అలాగే మనసుకి ఆనందం, మొబైల్లో టీవీల్లో ఈ క్లిప్స్ ఆ క్లిప్స్ రీసెంట్ గా మేము ఎంత చెత్త మొత్తం అంత చెత్త నిండుంది. సోషల్ మీడియా అంతా చెత్త నిండుంది. అందులో ఏది నిజమో ఏది అబద్ధం కూడా తెలియదు. చూస్తూనే ఉంటారు. అవి ఒక్క పైసా పనిచేయదు. మనసు ఎప్పుడు దాన్ని ఆడేది చూసి పనిచేస్తాడు, దాని మీద ఆలోచిస్తూ కూర్చుంటారు మన మనసు. యాక్చువల్లీ మనసు ప్రశాంతంగా ఉండాలి, శరీరం ఏమో కష్టపడాలి. ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది, శరీరాన్ని సుఖపెడుతుంది, మనసుని ఫుల్ రోజంతా ఎంగేజ్మెంట్, దానికి ఖాళీగా ఉండేవాడు. ఆరోగ్యం ఉండబట్టి ఎలా ఉంటాం ఉండవు. తరుచేత ఈ భౌతిక జగత్తులో పంచబడినట్టు జ్ఞానం దేహంలకు మనసుకు సంబంధించింది, ఆడికి సంబంధించింది. వాస్తవంలో ఇదే సకల నిరాశలకు మూల కారణమై ఉంది. ఎందుకని ఎప్పుడు కూడా సినిమా చూసుకొని వస్తాడు, తను హీరోగా ఫీల్ అయిపోతుంటాడు, హీరోయిన్ కోసం తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఆ అమ్మాయి ఏమో హీరోయిన్, ప్రతి అబ్బాయి ఏమో హీరో కింద ఫెయిల్ అయిపోయి చేసుకుంటుంటాడు. కానీ లైఫ్ అలా ఉండదు. మనకు తెలుసు అక్కడ వాళ్ళు వచ్చి గన్నులు పెట్టి కాల్ చేస్తారు, ఏదైతే హీరో మళ్ళీ అన్ని గుళ్ళు పడిపోతే మళ్ళీ లేచి పరిగెడతాం. అలా చేయగలం మనం? అవుతుందా? అవదని తెలుసు, కానీ మళ్ళీ అలాగే మనం ఎంత అంటే అర్థం లేనివి. మళ్ళీ ఏమైనా అవలేదని నిరాశ పడుతూ ఉంటాం జీవితంలో. కొన్నిసార్లు కొంతమంది పిల్లలను చూస్తుంటాడు, చూస్తున్నప్పుడు ఎంత వాళ్ళు చూసి నవ్వాలో జాలిపడాలో అర్థం అవుతుంది. పట్టింపుతో ఒక అక్షరం రాదు, కానీ స్టైల్స్ మాత్రం ఒక్కొక్కటి హీరోలాగా గెటప్ వేసుకొని పోజ్ వేసి డాన్స్, అసలు ఆ డాన్స్ ఏమో అర్థమే లేదు. వాడి జీవితాన్ని ఆలోచించుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో లాస్ట్ తర్వాత. చదువు లేక సంధి లేక, కానీ వాళ్ళు ఆలోచించరు. ఆ ఒక్క 5 నిమిషాలకి హీరోల్లో ఫీల్ అయిపోయి అరే అసలు చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తుంటది, మూర్ఖత్వం. ఇదంతా ఈ దేహానికి మనసుకు సంబంధించిన ఇటువంటి బొంబార్ట్మెంట్. మైండ్ ఇలా ఉండాలి, హీరో ఇలా ఉండాలి, హీరోయిన్ ఇలా ఉండాలి, ఇలా కొంటేనే అందం. చాలా మంది చూస్తుంటాను, ఆడాలి కానీ అబ్బాయిలు కానీ చూడండి ఎంత ఇంత విచారంగా ఉంటాయి, అక్కడ రోజులు మాత్రం టైం పడుతుంటాయి జస్ట్ ఏంటంటే సినిమాలు చూసి. దేహం మనసు తప్ప వాడికి నియంత్రించుకునే విధానం ఎవరికి తెలియదు. దానికోసం చెప్పడం లేదు ఏ జ్ఞానం కూడా. ఎంతసేపు వాటి నుంచి ఆనందాన్ని ఎలా పొందాలి, ఎంత పొందాలి, కానీ వాటిని ఎప్పుడు ఆనందం కూడా పోయి. అవి ఆనందాన్ని కొంత సమయం వరకు ఇవ్వగలవు, కొంత ఆనందాన్ని ఇవ్వలేవు. సంపూర్ణమైన ఆనందం ఇవ్వాలంటే ఆ రెండింటిని, మనసుని దేహ నియంత్రణలో ఉంచుకున్నప్పుడే మనం నిజమైన ఆనందాన్ని అనుభూతి పొందుతాం. ఆ రెండింటిని విచ్చలవిడిగా వదిలి ఆనందాన్ని అనుభవించాలనుకుంటే అనుభవించడం. ఇప్పుడు చూడండి, అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్తాం, ఇలా పైకి తీసుకెళ్ళి ఒక్కసారి వదులుతాను అంటాం, బాగానే ఉంది. అది ఒక్కసేపు బాగుంటుంది, జీవితం అంతా అలాగే ఉండాలనుకోండి, ఆనందం వస్తుందా? చచ్చిపోతాం మనం. అంచేత అప్పుడప్పటికి ఆనందం వస్తుంది. అంచేత ఈ జీవితంలో ఇవన్నీ కొంతసేపు ఆనందం ఇస్తాయి, కానీ నిజమైన ఆనందం అలా రాదు. మనసు దేహం ద్వారా పొందే ఆనందం కొంతవరకు ఎక్సైట్మెంట్, కొంతసేపు ఎక్సైట్మెంట్. మా అమ్యూజ్మెంట్ పార్క్ లో కొంత ఎక్సైట్మెంట్ అడిగేది ఉంటుందో
సో అది మనకి కొంతవరకు ఎక్సైట్మెంట్ అది కొంతవరకు ఒక రెండు సార్లు జీవితంలో అనుభూతి పొందడం, అది రోజుకు ఒకసారి అనుభూతి పొందడానికి బాగుంటుంది. జీవితం అంతా అలా ఉండాలంటే మజా రాదు. మనకి ఆనందం మనస్సు దేహాలతో వచ్చే ఆనందం అటువంటి ఆనందమే. కానీ దురదృష్టవశాత్తు అంటే ఆ విధంగానే జీవితం అంతా గడపాలని ఆనందిస్తున్నాం. అది మెంటల్ డిస్టర్బెన్స్ తెలుసా మీకు? ఆ పైనుంచి వెళ్ళి ఒకసారి దింపడం అన్నది, అది మీరు అలవాటు చేసుకున్నారు అంటే అర్థం లోపల ఏదో తేడా అయిపోయిందని, అది మీకు ఆనందం వస్తుందంటే అది నేచురల్ స్థితి కాదు. కానీ దాంట్లోనే ఆనందం వస్తుందంటే ఖచ్చితంగా మెంటల్ గా సమ్ డిస్టర్బ్ అయ్యారు. అప్పుడు మాత్రం అది ఆనందించగలరు. సో అదే విధంగా మనస్సు ఇంద్రియాలను నియంత్రించుకోకుండా ఆనందాన్ని మనం అనుభూతి పొందుతున్నాం ఈ భౌతిక జగత్తులో అంటే అర్థం ఏంటంటే మనం ఖచ్చితంగా మెంటల్ సమ్ డిస్టర్బెన్స్ అయిపోయింది. మనం డిస్ట్రాక్టెడ్ అంటే మనం పక్కదారి పెట్టుకున్న వాళ్ళం. అందుకనే మళ్ళీ మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చి మళ్ళీ సరిదిద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. దానికోసం ప్రభుపాద లాంటి వాళ్ళు మహాత్ములందరూ వచ్చి మనం అందరినీ కాపాడడానికి ప్రయాసం చేస్తున్నారు. మనం ఆల్రెడీ పక్కదారి పెట్టేసాం. దుఃఖాన్ని ఆనందం అనుకుని ఆనందం పొందే స్థాయిలోకి వెళ్ళిపోయాము. దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మన లైన్లో పెట్టడానికి ఇటువంటి ప్రభుపాద లాంటి వాళ్ళ మహాత్ములందరూ వచ్చి మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంచేత వాస్తవిక ఇదే సకల నిరాశలకు కారణమైనది. మనుషుడు భౌతిక జ్ఞానంలో ఎంత నిష్ణాతుడైనో ఈ విషయం మాత్రం గుర్తించలేదు. వారు భౌతికంగా నిష్ణాతులైనప్పటికీ కానీ ఈ నిరాశ అనేది కారణం ఇదే అన్నది గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మైండ్ సెటప్ మారిపోయింది, పనిచేయడం లేదు, ఎక్కడ లూజ్ కాంటాక్ట్ అయిపోయింది. చెప్తారు కదా లూజ్ అంటారు, ఆ లూజ్ అయిపోయింది మనకి ఆల్రెడీ లూజ్ అయిపోయింది అంటే అదే పనిచేస్తుంది. కనుకనే సమస్త నిరాశల మూల కారణములకు పరిష్కారమును కూర్చుటకు నారద ముని వంటి పవిత్రాత్మని శరణు చూచుట అత్యంత ఉత్తమము. అందుకని మన నారద ముని లాంటి ప్రభుపాదులు లాంటి మన గురువులు లాంటి ఉత్తముల్ని శరణు చూచడం అనేది అవసరం. ఏ కారణం చేత నారదుడు శరణ పొందదగిన వాడు రాబో శ్లోకం వివరించింది. అయితే ఎటువంటి వారిని ఎందుకు నారదముని లాంటి వారి దగ్గరికే వెళ్ళాలి అన్నది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. సవై భవాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్ పురుషః పురాణః పరావరేషో మనసైవ విశ్వం సృజత్యవత్యైతి గుణైరసంగః. ఏ ప్రభు భౌతిక జగపు సృష్టి లయ కారకులను, ఆధ్యాత్మిక జగపు పోషకులను, త్రిగుణములకు పరుడును అగు పరమ పురుషుని మీరు భక్తి ప్రవృత్తులతో అర్చించుడు. తత్కారణమునే గుహ్యమైన ప్రతి విషయమును మీరు ఎరిగి ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ జ్ఞాన సంపన్నులై ఉన్నారు అనేది చెప్పాడు. మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను శరణు చేస్తున్నాను. అది ఒకటి కారణం, మొదటి కారణం. రెండో కారణం, రెండోది ఏంటి? సృష్టి లయ, భౌతిక జగత్తు సృష్టి లయకారకుడు, ఆధ్యాత్మిక జగత్ పోషకుడు అంటే సృష్టి స్థితి లయకి, త్రిగుణముల పరుడు ఆయన భగవంతుని మీరు భక్తి ప్రపత్తులు అర్పిస్తున్నారు. అంటే భగవంతుని భక్తుడైన వాడిని జ్ఞాన సంపన్నుడు అంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం వాడి దగ్గర వెళ్ళాల్సిన వాళ్ళం కాదు. దాంతోపాటు భక్తుడే ఉండాలి. భక్తుడైన వాడు ఏమవుతాడు? వాడు తన స్వార్థపూర్త ఆలోచన దాంట్లో పెట్టడు కాబట్టి యథార్థంగా ఉన్నట్టుగా గ్రహిస్తాడు. లేకపోతే ఏమవుతుంది? మనలో ఏదో పొందాలన్న
తపన అలా ఉన్నప్పుడు మనల్ని మభ్య పెట్టారు. లేదా ఇచ్చే పరిష్కారం మన పరిష్కారం, కానీ ఆయనకి లాభం. మరి సంపూర్ణ పరిష్కారం అవ్వకపోవచ్చు, కానీ ఆయనకి లాభం కలిగేటట్టు ఉండొచ్చు. అటువంటి చేసుకుంటారు. అందుకని కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తే మన ఇచ్చిన డబ్బులు బట్టి వాళ్ళు మన సొల్యూషన్ ఉంటుంది. కన్సల్టెన్సీలు కానీ లాయర్లు అందరూ కూడా అంతే. ఎప్పుడు ముంచుతారో తెలియదు, ఎప్పుడు ముంచి ఏం చేస్తారో తెలియదు. అంత డబ్బులు బట్టి. అందుకనే భక్తుల దగ్గరికి వెళ్ళాలి. రెండో కారణం, నేను ఎందుకు మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఎందుకు అడుగుకుంటున్నాను, మీరు పరమ భక్తులు. ఈ సృష్టి స్థితి లయలకు కారకుడు, త్రిగుణాలకు అతీతుడైన భగవంతుని మీరు భక్తుడు కాబట్టి మీరు గుహ్యం ప్రతి విషయం మీరు ఎదిగి ఉంటారు. మీరు అన్ని విషయాలు కూడా ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుంటారు, ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతారు, ఉన్నది ఉన్నది తెలుసుకుంటారు. అంచేత నేను మీ దగ్గరికి వస్తున్నాను. భాష ప్రభుపాలు శ్రీకృష్ణ భగవాను భక్తుక్త సేవయంలో 100% నియుక్తుడై ఉన్నది వాడు జ్ఞానమునకు చిహ్నమై ఉన్నాడు. ఎవరైతే సంపూర్ణంగా 100% భగవంతుడి యొక్క భక్తుల సేవలో నిమగ్నమై ఉంటాడో వాడు జ్ఞానానికి చిహ్నమై ఉంటాడు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎటువంటి పరిష్కార మార్గం ఉన్నా అది పరిష్కారం కిందనే ఉంటుంది. మిగతా వాడు ఎంత ఎక్స్పర్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర పొందే పరిష్కారం సంపూర్ణ పరిష్కారాన్ని ఇవ్వదు. ఒకసారి ప్రభుపాద దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు వచ్చాడు. వచ్చి తన బాధలు ఏవో చెప్పుకుంటున్నాడు. ప్రభుపాద విన్నారు. విని చాంట్ అండ్ బీ హ్యాపీ అన్నారు. అదే నేను ఎంత బాధ చెప్పుకుంటుంటే ప్రభుపాద చాంట్ అండ్ బీ హ్యాపీ అంటారండి. ప్రభుపాద వారు నా యొక్క సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన మళ్ళీ మొదలుపెట్టి ప్రభుపాద ఇదండి అదండి, ఓకే చాంట్ నైస్లీ. మళ్ళీ అన్నారు ప్రభుపాద ఐఎమ్ చాంటింగ్ బట్ యు అండర్స్టాండ్ మై ప్రాబ్లం, బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ నాట్ అది ఇది. ప్రభుపాద అన్నారు అందుకనే యూ ఫోకస్ ఆన్ చాంటింగ్ అండ్ చాంట్ నైస్లీ అంటే మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయబడుతున్నారు. అప్పుడు పక్కన ఇంకొక శిష్యున్నాడు ప్రభుపాద, ఆయన కూడా అనుకుంటున్నారు ప్రభుపాద ఆయన అంత బాధపడి అంత ఇంటెన్స్ తీవ్రమైన సమస్యలు ఉంటే ప్రభుపాద వారు ఇవన్నీ ఆ సమస్యకి చెప్పడం చాంటింగ్ అంటారు. అంటే అప్పుడు ప్రభుపాద ఆయన చెప్పేది అంటే ఇప్పుడు ప్రభుపాద అన్నారు ఐ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్, చాంటింగ్. అది కొన్నిసార్లు పిచ్చిగా అనిపించవచ్చు, కానీ మనం సరిగ్గా చాంటింగ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ మనం పట్టవచ్చు. మన జీవితంలో ఉన్న ప్రతి ప్రాబ్లము మనకు ఆధ్యాత్మిక చింతనలో మనం ఆధ్యాత్మిక చింతన లేకపోవడం వల్ల మనం ఏం కోల్పోయామన్నది మనం తెలుసుకోక ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం బాధపడుతున్నాం. చూడండి, ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే పరిగెడికి వెళ్తాం. ఆ టైంలో వచ్చాడు భోజనం చేయండి, ఉంటే బాధ్యత భోజనం చేస్తాం, ఇంట్లో పరిగెడతాం. ఎందుకని మనకి ఇక్కడ భోజనం అంత పెద్ద సమస్య కాదు. ఆకలి భోజనం దగ్గర ఉన్నాను కూడా లేచి వెళ్ళిపోతాం. భోజనం మీద కూర్చున్నాం, మన ఫ్రెండ్ కో లేదా మన దగ్గర ఆత్మీయులు ఎవరికో ఉంటే బాగాలేదన్నా లేదా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారంటే మనం పరిగెడతాం, భోజనాన్ని కూడా వదిలేస్తాం. ఆకలి వేస్తుందనే కూర్చున్నాం, కానీ ఆకలి అప్పటికి కూడా వేస్తుంటుంది ఆకలి, కానీ అది పెద్ద సమస్య కాదు, అక్కడ పెద్ద సమస్య. సో అదే విధంగా మనం ఆధ్యాత్మిక చింతన లేకపోవడం వల్ల మనం ఏం కోల్పోవడం, ఆ సమస్య మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఈ చిన్న సమస్యలు కింద కనబడుతున్నాయి జీవితంలో. నిజంగా మనం కోల్పోయింది ఏంటని తెలుసుకుంటే
దాని ముందు ఈ సమస్యలన్నీ కూడా చిన్నవైపోతాయి. అందుకే ప్రభుపాద వారు అల్టిమేట్ సొల్యూషన్ ఇస్తున్నారు. కానీ మనం ఆ శిష్యుడు ఆ టైంలో ఆ లెవెల్లో లేడు కాబట్టి ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాం. సో అదే విధంగా భగవంతుడి యొక్క వ్యక్తిగత సేవలో సంపూర్ణ నియుక్తులైన వాళ్ళు కొన్నిసార్లు ఏం చెప్పినా సరే అది ఆ టైంకి మనకి అది సరైన ఇదిగా కనబడకపోవచ్చు, కానీ అది అల్టిమేట్ సొల్యూషన్ అవుతుంది. ఒకసారి మా గురు మహారాజ్ దగ్గరికి ఒక కపుల్ వచ్చారు. వచ్చి వాళ్ళ అమ్మాయి ఉంది, అమ్మాయిని తీసుకొచ్చి అప్పుడు 5th క్లాస్ అమ్మాయి. మహారాజ్ ఆ అమ్మాయి వచ్చింది ఫస్ట్. వచ్చి మహారాజ్ నేను స్కూల్ టాపర్ మహారాజ్, నాకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి చూపించింది. మహారాజ్ చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి అని అన్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, మహారాజ్ ఇంతవరకు కూడా మా అమ్మాయి ఎప్పుడు ఫస్టే, అన్నింటిలోనూ ఫస్టే, స్టడీస్ అనే కాదు గేమ్స్ లోను ఆటలో అన్నింటిలోనూ ఫస్ట్, ఏ డిబేట్స్ అయినా సరే ఏం చేసినా సరే అన్నింటిలో ఫస్ట్ వస్తుంది. అనగానే మా మహారాజ్ గారు అన్నారు, ఐ బ్లెస్ యర్ నెక్స్ట్ టైం షీ షుడ్ కమ్ సెకండ్ అని. వాళ్ళు షాక్ అయ్యారు, ఇదేంటండి సెకండ్. మనకు అనిపించవచ్చు ఇదేంటి మనం మంచిదంటే ఆయన చెడు అడుగుతున్నాం, కానీ ఎందుకంటే సెకండ్ రావడం కూడా నేర్చుకోవాలి, లేకపోతే ఏమవుద్ది. ఎప్పుడు ఫస్ట్ అంటే ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. ఎప్పుడో ఏదో ఒక విషయంలో ఏదో ఒక దేంట్లో సెకండ్ రావాల్సి వస్తుంది, అప్పుడు అదే అంగీకరించలేరు. సగం జీవితంలో మనం ఓడిపోవడానికి కారణం అదే. ఎప్పుడు ఫస్ట్ ఉండాలి, ఎప్పుడు నేను అనుకుని సాధించాలి, నేను అనుకుని జరగాలి, ఈ భావంలో ఉంటాం కాబట్టి అది జరగనప్పుడు మనం బాధపడిపోతుంటాం, దాన్ని అంగీకరించలేకపోతుంటాం, ఆ మనిషిని మనం దగ్గర తీసుకోలేకపోతుంటాం, ఆ మనిషిని మనం చూడలేకపోతుంటాం. కానీ మనం ఓడిపోవడం కూడా నేర్చుకోవాలి. సో అంచేత కొన్నిసార్లు మనం మన యొక్క గురువులు వాళ్ళు ఇచ్చే అందరు భక్తులు అన్న వాళ్ళు ఏం చెప్పినా సరే అది పరమ సొల్యూషన్ ఖచ్చితంగా. వాళ్ళ జ్ఞాన సంపన్నులు, వాళ్ళు మనంత చదువుకు ఎడ్యుకేట్ అవ్వకపోవచ్చు, లేకపోతే మనంత ఎక్స్పర్ట్స్ అవ్వకపోవచ్చు లౌకికంగా, కానీ వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ప్రతిది కూడా అల్టిమేట్ సొల్యూషన్, దానికి తిరిగి లేని సొల్యూషన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం గురువు మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు ప్రశ్నించాడు అన్నది, ఎందుకు ఈయన ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు ఆయన దగ్గర అడుగుతున్నారు అన్నది ఇప్పుడు చెప్పాడు వేదవ్యాసుడు. మీరు ఇంత గొప్ప అయితే, నేను ఇంత గొప్ప అయితే ప్రాబ్లం ఏంటి, నీ ప్రాబ్లం ఎలా నేను సాల్వ్ చేయగలను. నేను డాక్టర్ అయి ఉండొచ్చు, బాగా డిగ్రీ ఉండొచ్చు, అది గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చు, కానీ అయినా మాత్రం నీ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పగలను. మీ ఇంట్లో ప్రాబ్లం సాల్వ్ చేయలేం. కానీ శిష్యుడు అన్నవాడు గురువుని ఏ విధంగా చూడాలండి, ఏ విధంగా ఆయన నుంచి సొల్యూషన్ మనం ఆశించాలంది ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. త్వం పర్యటనర్క ఇవత్రీలోకి మనశ్చర్యో వాయురివాత్మ సాక్షి పరావరే బ్రహ్మణి ధర్మతో కృతై స్నాతస్య మే న్యూన్యమలం విచక్ష్వ. సూర్యుని వలె త్వం అంటే మీరు, పర్యటన అంటే పర్యటన, అనర్క అంటే అర్క అంటే సూర్యుడు, ఈ వాట లాగా. అదే విధంగా త్రిలోకి 3 లోకాల్లో, అంటే మీరు సూర్యుని మీరు 3 లోకంలో ఎన్నో సంచరించగలరు.
వాయు రీతి ప్రతి వారి అంతరమనంతను ప్రవేశించగలరు. ఆ విధంగా మీరు సర్వవ్యాపి అయిన పరమాత్మతో సమానమై ఉన్నారు. సూర్యుడు ఏ లోకంలో అన్ని లోకాలకు కూడా సూర్యుడు ఒకటే సూర్యుడు. సైన్స్ ప్రకారం ప్రతి నక్షత్రం కూడా ఒక సూర్యుడు, దానికో మళ్ళీ సూర్యగ్రహణం, సూర్య కుటుంబం ఉంటుంది, సోలార్ ఫ్యామిలీ, ఇవన్నీ. కానీ వేదాల ప్రకారం అన్ని లోకాలకు ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. అంతే వాడు ఏ లోకంలోనైనా ఉదయించగలడు సూర్యుడు. అదేవిధంగా ఈయన ఏ లోకంలోకైనా వెళ్ళగలడు. వాయు రీతిలో ప్రతి అందరు హృదయాలు, వాయు ప్రతి ఒక్కరు లోకంలోకి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. సో అదేవిధంగా ఆయన కూడా లోపల అంతరాలలోకి ప్రవేశించగలడు మీరు. ఆ విధంగా మీరు సర్వవ్యాపి అయిన పరమాత్మతో సమానమై ఉన్నారు. కనుకనే ధర్మానుష్ఠానములను వ్రతములను గూడి బ్రహ్మమునందు మగ్నుడై ఉన్నప్పటికీ నా యందు గోచరించే లోకమును దయతో అన్వేషించుడు. అంచేత నేను ధర్మానుష్ఠానానికి నేను వ్రతాలతో కూడిన నేను మంచి నిష్ఠ చేస్తున్నప్పటికీ నాలో ఏ లోపం ఉందో తెలియట్లేదు. అంటే మీరు నా లోపల ప్రవేశించి నాలో ఉన్న లోపాన్ని ఏంటో మీరు తెలపండి, తెలుసుకోండి, తెలియజేయండి, అన్వేషించండి అని చెప్తున్నారు. రూపాల భాషలు రాస్తున్నారు. ఆధ్యాత్మిక అనుభవము, పుణ్యకర్మలు, శ్రీ విగ్రహారాధనము, దానము, కారుణ్యము, అహింస, శాస్త్రాధ్యయనం వంటివి నియమ నిబంధనలతో గాంచిన ఎడల సర్వదా సహాయభూతులే కాగలవు. ఎవరైతే ఇవన్నీ పాటిస్తారో వాళ్ళ జీవితంలో అవి ఏదో రకంగా ఉపయోగపడతాయి, సహాయభూతంలో అవుతాయి. ఏదవి? ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించడం, పుణ్యకర్మలు చేయడం, శ్రీ విగ్రహారాధన, దానము, కారుణ్యము, కరుణాభావం కలిగించడం, కరుణాభావంతో ఉండడం, అహింస, హింస చేయకుండా ఉండడం, శాస్త్రాధ్యాయం. ఈ విధంగా ఈ ఏడు కార్యాలు చేస్తాయి. అవి అటువంటి నియమ నిబంధనలతో గాంచిన ఎడల మనం నియమానుసారం మనం అభ్యాసం చేస్తే అవి మనకి సర్వదా సహాయభూతంగా అవుతాయి. ఎప్పుడు కూడా అవి సహాయకారులుగానే ఉంటాయి. సో ఈ విధంగా వేదవ్యాసుడు నారదముని నుంచి ఆయన ఆశిస్తుంది, ఆయన మీద ఉన్న నారదముని మీద ఉన్న నమ్మకాన్ని, ఎందుకు ఆ నమ్మకం పెట్టుకున్న విధానాన్ని అన్నింటినీ ఆయన వివరించారు. అది విన్న నారదముని తన యొక్క ఉపదేశాన్ని మొదలుపెట్టాడు. మనం మొదలు పెట్టడానికి ముందు ఇక్కడ నుంచి ఎనిమిదో శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు నారదముని వేదవ్యాసుని యొక్క మనసుని విశ్లేషించి సొల్యూషన్ చెప్తాడు. దాన్ని మనం చెప్పడానికి ముందు ఇప్పటివరకు చర్చించిన దాని మీద ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఈరోజు చర్చిస్తున్నాను కదా. హరే కృష్ణ బ్రో. అదే అంటే మీరు ఒక పాయింట్ చెప్తున్నారు కదా, ఇప్పుడు అదే ఈ మెటలిస్టిక్ పీపుల్ ఎలా చూస్తారు స్పిరిచువలిస్టిక్స్ అని చెప్పి. అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఎలా పిచ్చోళ్ళ చూస్తాం, వాళ్ళు కూడా మనల్ని పిచ్చోళ్ళ చూస్తారు ప్రభుజీ. సో అంటే ఇప్పుడు ఇది రిలేటివ్ గా ఎవరు కరెక్ట్ అని మనం వాదించలేం కదా ప్రభుజీ. అది ఎట్లా మనం అది ఎలా దాన్ని కౌంటరాక్ట్ చేయడం నాకు అర్థం కాదు. చూడండి, పిచ్చివాడు దగ్గర నువ్వు పిచ్చోడు అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు ప్రభు. కానీ అప్పుడు మనం ఏం చేస్తాం? నేనే పిచ్చాను, కరెక్ట్ కదా, ఈయన చాలా మంచివాడు కదా, మంచివాడు అని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చినట్టు చెప్పి మనం వాడిని హాస్పిటల్ తీసుకెళ్తాం. అవునా కదా? అవును బ్రో. నువ్వు ఏం మాట్లాడుతుంది నీకు అర్థం కదా లేదు వాదిస్తే అక్కడ జరిగేది ఉండదు. అలాగే శాస్త్ర ప్రకారం మనం చూసుకున్నప్పుడు మనం రైట్ దారిలో మనం రైట్ పథంలో ఉన్నాం, అంటే రైట్ వేలో ఉన్నాం.
అంటే వాళ్ళు కాదన్న మాత్రాన అది మనకు తప్పు అవుతుంది. కానీ వాళ్ళు శాస్త్ర ప్రమాణం వాదిస్తే అక్కడ శాస్త్ర వాదిస్తే ప్రమాణం వాది ఇంపార్టెంట్. ఆ? శాస్త్ర ప్రమాణం ఇంపార్టెంట్ అంటున్నారు. దట్ ఈస్ ద ఆ. బేసిస్. అంటే శాస్త్ర ప్రకారం మనం ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు కాదన్నా అవునన్నా మనకి అది కరెక్ట్. ఓకే, దట్ ఈస్ ద బేసిస్. కానీ మనం వాళ్ళు అంగీకరించడం లేదు కాబట్టి మనం దాన్ని మన యొక్క దీన్ని చూపించకూడదు. మనం నమ్రంగా ఉండి వాళ్ళని మలిచి దాన్ని మనం దగ్గర చేసుకుంటే అంటే ఇప్పుడు వరల్డ్ ఎట్లా అయిపోయిందంటే ప్రభుజీ, ఇప్పుడు అంటే రీసెంట్ గా జస్ట్ ఒక న్యూస్ చూస్తే అంటే గవర్నమెంట్ ఇస్ సపోర్టింగ్ ద ఆల్కహాల్ బికాస్ అది ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పి. అంటే ఇట్లాంటి అంటే అంత ఘోరంగా ఉంది ప్రభుజీ సిచ్యువేషన్. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రైసిస్ దే వాంట్ టు సపోర్ట్ ద ఆల్కహాల్. సో అట్లా ఉంది ఇప్పుడు మనం ఎందుకంటే వరల్డ్. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూర్చున్న వాడు కూడా వీళ్ళ ప్రగతి కోసం కాదు కదా. ఆ గవర్నమెంట్ లో కూర్చున్న ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ జనాల ప్రగతి కోసం, జనాల యొక్క అభ్యుదయం కోసం, జనాల యొక్క మంచితనం కోసం అనుకోవట్లేదు. అంటే దేనికోసం కూర్చున్నాడు? తన పవర్ ని కాపాడుకుంటున్నాడు కదా. తనకు పవర్ కాపాడుకోవాలంటే వాళ్ళకి ఇంద్రియ భోగం వస్తేనే వాళ్ళు మనకు ఓటేస్తారు. నిజంగా వాళ్ళ యొక్క మంచి కోరుకున్న వాడైతే ఇప్పుడు పిల్లలు నువ్వు ఏదో నువ్వు మంచివాడు కాదు, బ్యాడ్ డాడీ లేదా బ్యాడ్ మమ్మీ అని చెప్పినా సరే మనం వదలం. ఎందుకని? లవ్ ఉంది, మనకు లవ్ ఉంది, మనకు వాళ్ళు వెల్విషన్. తర్వాత ఏం తెలుసుకుంటాడు ఇప్పుడు తిట్టుకొని, తర్వాత ఏం తెలుసుకున్నప్పుడే నన్ను చేస్తాను, అంతవరకు నేను పడతాను పర్వాలేదు, కానీ నేను వదలను. ఎప్పుడైతే అది లేదో వదిలేస్తాం. టీచర్లు చూడండి, టీచర్లు ఏం చేస్తారు? మీ అబ్బాయి చదవడం లేదండి అంచేత మేము స్కూల్లో పెట్టమని చెప్పి తీసేస్తారు. అది చదవడం లేదు కాబట్టి మీ స్కూల్లో జాయిన్ చేస్తాం. చదివితే మీ స్కూల్కి ఎందుకు పంపించాను, నేను ఇంట్లో పెట్టి చెప్పుకుంటాను కదా. కానీ వాళ్ళకేంటి, చదవడం తీసేస్తారు. వాళ్ళకి మీ అబ్బాయితో సంబంధం లేదు. మీ అబ్బాయి లేదు, వాళ్ళ అబ్బాయే కాదు, ఆడు కావాల్సింది పాస్ అవ్వాలి, ఆడి పేరు తేవాలి. ఎవరు పేరు చేస్తే వాడు. మనకు అలా కాదు కదా. మన పేరెంట్స్ కాబట్టి మనం వదులుకోలేము. వాడు చదవకపోయినా సరే మనం ఈ స్కూల్ కాదు ఏ స్కూల్, ఏదో స్కూల్లో వేసి ఏదో ఒక రకంగా మనం ఏదో ప్రయాసపడుతుంటాం, డబ్బులు ఖర్చు పెడుతుంటాం. అది తేడా. వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా మన కోసం కూర్చోలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం కూర్చున్నారు కాబట్టి ఏం చేస్తే వాళ్ళ స్వార్థం నిండుతుందో వాదే చేస్తారు. నిజంగా వాళ్ళు మన మంచి కోసం చూసుకుంటుంటే సంబంధం లేదు. ఎవడేమనుకుంటాడు, ఒకసారి నెక్స్ట్ రాకపోతే పర్వాలేదు, ఉన్న రోజు మంచి చేయాలనుకుంటాడు, చేసుకుని వస్తాం. అలా చేస్తే 5 సంవత్సరాలు కూడా ఉంటారని నమ్మకం లేదు. 5 రోజుల్లో దించేస్తాం. అలా పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేయరు. రోజు సెకండ్ వర్స్ చెప్తున్నప్పుడు మీరు ఈ చాప్టర్ లో ఒక లాజిక్ చెప్పారు రోజు, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పి. నాకు అది అర్థం కాలేదు. ఒకసారి అది చెప్తారు రోజు. అది ఎవరైనా ఎప్పుడంటే అదే పారశర్య ముని అంటే సెకండ్ దాంట్లో ఏంటంటే పరాశర ఫస్ట్ ఆ లీనియన్స్ ని లీనియేజ్ ని ఆయన గుర్తు చేశాడు. ఏదైనా ప్రాబ్లం డైరెక్ట్ గా అడ్రస్ చేయకుండా అది ఎట్లా చెప్పారు కదా అంటే ఎప్పుడైనా మనం ఏదైనా ఒక ప్రశ్న అడగనప్పుడు ఎదురు వ్యక్తి మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఆయనకి సూటిబడి ప్రశ్నలు వేయకూడదు. డైరెక్ట్ గా ఆయన్ని చాలాసార్లు ఏంటంటే ఆయన తప్పు వేయడం తెలియజేయాలని చెప్పి ఇది నీ తప్పు కదా అన్నట్టుగా మనం ప్రశ్నలు వేస్తున్నాం. అది వేయకూడదు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఓపెన్ అప్ అవడం. ఓ అలాగా ఇలా చేయకుండా ఉండాల్సిందేమోనండి, ఇలా కడితే బాగుండేదేమో, మీరు అలా చేసి
అన్నట్టుకోండి. తెలియక ఎందుకు చేశారు అదేంటి అవంతా కూడా ఆలోచనలు అన్నాము, మనం అలాగే అంటాం యాక్చువల్గా. అవును బ్రో. ఎస్. అనేటప్పుడు కాదు బాబరే ఇది నన్ను కూడా బిల్ వేస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. ఈ రెండో చెప్తే మళ్ళీ దాంట్లో కూడా ఏదో తప్పు చూస్తాడు మన భయంతో మనం చెప్పుకోవడం మానేస్తారు. ఓపెన్ అప్ అవ్వడం. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. డైరెక్ట్ గా చెక్మేట్ చేసేటట్టు కాకుండా మీరు అలా చేశారు, చాలా బాగుంది, మంచి కానీ ఇంకొంచెం ఆలోచించి ఇలా చెప్పుకుంటే ఇది బాగుంటుందేమో మరి అని అలాగా మనం కూడా కానట్టంటే అప్పుడు ఆయన కూడా మన స్పేస్ ఇచ్చుకుంటాం. ఓకే. ఎంతసేపు ఆయన తప్పు తప్పు అన్నట్టు మనం కార్నర్ చేసాం అనుకోండి, మనకు ఓపెన్ అప్ అవడం. ఓకే. చిన్న కార్నర్ చేస్తా అంటే ఆయన తప్పు మనం పడుతున్నామని తెలిసి హింట్ ఇస్తున్నాం, కొద్ది తప్పు ఈ విధంగా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అన్న ఒక హింట్ ఇస్తున్నాం. కానీ పూర్తిగా నువ్వు తెలియకపోవడన్నా ఇది ఇవ్వలేదు, నువ్వు చేసావు బాగుంది, ఆ టైంలో నేనే అలా చేస్తున్నావు కానీ మనకు కొన్నిసార్లు ఎలా ఇలా చేస్తుంటే బాగుంటుందేమో అని మనం ఆ విధంగా చెప్పుకోవాలి. అందుకే వెంటనే ఏం చేశాడు, మళ్ళీ గ్లోరిఫికేషన్ చేయడం మొదలు పెట్టాడు. నువ్వు చేసిన పనులు మంచివి ఇవి అని చెప్పి, నీలా ఎవరు చేయలేడు ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. అన్న కంఫర్టబుల్ చేస్తున్నాడు. ఆ విధంగా ఏంటంటే ఎప్పుడైతే చేస్తారో ఎదుటి మనిషి ఓపెన్ అప్ అవుతాడు. లేకపోతే ఏంటంటే ఆయన మనం చెప్పుకోలేము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇప్పుడు అంటే గృహస్థ జీవితంలో అయినా లేదంటే అంటే ఎక్కువ మైండ్ గురించి తర్వాత ఈ బాడీ గురించి మైండ్ గురించి ఎక్కువగా తృప్తి పరిచే విధంగా ఉంటాయి. అంటే ప్రజెంట్ మొత్తం జీవన విధానం అంతా ఆత్మ గురించి తక్కువగా ఉంటది అనేసి డిస్కషన్ వచ్చింది కదా ప్రభుజీ. సో అంటే ఈ భక్తి జీవితం సాధన చేసినప్పుడు ఆత్మ గురించి ఎక్కువగా సాధన చేస్తాం. మిగతా అవసరాలు మైండ్ గురించి కానీ ఇంద్రియ తృప్తి అదే శరీరం మైండ్ గురించి తక్కువగా పట్టించుకుంటాం. ఈ ఆత్మ గురించి సాధన అలా చేస్తూ ఉంటే చివరికి పరిపూర్ణం చెంది భగవద్ధామని చేరుతాం. కానీ అది కొద్ది కష్టసాధ్యమైనట్టుగా అనిపిస్తుంది. అంటే అర్జున్ కూడా అదే అన్నాడు. అర్జున్ కూడా అదే అన్నాడు. ఇది చాలు. చంచలం హి మన కృష్ణ, చంచలం హి మన కృష్ణ. చంచలం మనసు ఆ శ్లోకంలో చెప్తాడు, చాలా చంచలం, దృఢం కొంచెం మన కృష్ణ మనస్సు. ఓకే, భగవద్గీత అది 7.6.34-35 శ్లోకం. ఆ శ్లోకంలో చెప్తాడు చాలా దృఢమైంది, స్టబర్న్ అంటే చాలా మొండిది, దాన్ని నేను నియంత్రణ చాలా కష్టం. ఇంకా దానికి ఒక రకమైన ఫ్రీడమ్ మనం అలవాటు చేసేసాం. సడన్ గా మనం నియంత్రణ తేవాలంటే కష్టం అయిపోతుంది. అందుకు కష్టం అనిపిస్తుంది. లేకపోతే మంచి దాన్ని నియంత్రణలో ఉంచగలిగితే, ఉంచితే కష్టం కాదు. నియంత్రణ లేదు కాబట్టి ఒకసారి నియంత్రణ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి కష్టం అనిపిస్తుంది. ఒకసారి నియంత్రణ వచ్చేస్తే కష్టం అనిపిస్తుంది. అంటే అది రావడానికి టైం పడుతుంది. అంటే మనకి అందుకనే అభ్యాస వైరాగ్యాస గృహ్యతి, అభ్యాసాన్ని కౌంతేయ వైరాగ్యాన్ని గ్రహ్యతి. అభ్యాసం వైరాగ్యం ద్వారా దాన్ని బంధించాలి, అంటే దాన్ని నియంత్రించాలి అని చెప్పి కృష్ణుడు చెప్తాడు.
ఉమ్. ఇలా అభ్యాసం చేయడం మొదలు పెట్టాలి. చేయగలిగినప్పుడు మనకి అయితే ఎంత అభ్యాసం చేయాలి, ఎలా అభ్యాసం చేయాలి అన్నది మనిషికి తేడా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఉంటాయి, పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క కుటుంబ సమస్యలు, పని సమస్యలు కానీ, పరిసరాలు కానీ, లేదంటే రకరకాలుగా ఉంటాయి. మనస్తత్వాలను బట్టి, ఇవన్నిటి బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఉమ్. కామన్ గా ఇలా చేయాలని చెప్పి చెప్పలేము. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్క రకమైన ఆ, ఆ, మనస్తత్వాలు ఉంటాయి. వీటన్నిటి బట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం అందరికి ఒకలాగా పెట్టాలి. అది వ్యక్తిగతంగా అభ్యాసం చేయాలి. అందుకని భగవంతుడు ఎక్కడ కూడా అభ్యాసం చేయాలి, ప్రాక్టీస్ చేయాలని చెప్తారు తప్ప ఎలా చేయండి ఇది అని చెప్పి చెప్పడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగతం కాబట్టి, వ్యక్తిగత సాధన వ్యక్తిగతం కాబట్టి జనరల్ ఎక్కడ చెప్పడు. స్తోత్రాలు చెప్తాడు, నువ్వు నా భక్తుడు అవ్వాలి. ఎలా భక్తులు అవ్వాలో చెప్పండి. ఉమ్. ఇలా రోజుకి 24 మాల చేస్తే నువ్వు భక్తులు అవుతావు చెప్పండి. అది ఎక్కడ ఉండదు. సతతం కీర్తింతం అంటాడు. సతతం అంటే అర్థం ఏంటి? 24 గంటలు కూర్చోమనా, 12 గంటలు కూర్చోమనా, టైం తిరిగిన కూర్చోమనా? ఎన్ని అర్థాలు వస్తాయి? ఎప్పుడు, ఎల్లప్పుడు. ఇవన్నీ ఏంటంటే నీ ఇష్టం, అది నువ్వు నిర్ణయించుకో. ఉమ్. దాన్ని బట్టి నువ్వు చేసిన దాన్ని బట్టి ప్రగతి వస్తుంది. కానీ ఏదో ఒకటి చెయ్యి ఆ విధంగా. అందుకని ఎక్కడ కూడా జనరిక్ ప్రిన్సిపల్ చెప్తారు తప్ప ఖచ్చితంగా చెప్పడు భగవద్గీతలో ఇలా కాదు. ప్రభు, ఇప్పుడు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లోనే నాకు ఒక క్వశ్చన్ రోజు, అంటే మనం జనరిక్ గా ఉండమని చెప్తున్నారు యాక్చువల్ గా, కానీ మనం స్పెసిఫిక్ గా కూడా చేస్తుంటాం కదా రోజు, మనం చాంటింగ్ అవన్నీ స్పెసిఫిక్ గా మనం చేస్తున్నాం కదా. ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్స్ బట్టి కొంచెం చెప్తుంటారు. ఓకే. కొన్ని ఎక్స్పీరియన్స్ బేస్ బట్టి ఆచార్యులు కొన్ని నిర్ణయించి చెప్తారు. స్పెసిఫిక్ గా మినిమం ఇచ్చేయి, దీని తర్వాత నీ ఇష్టం. ఓకే ఓకే మినిమం. అదే ఇప్పుడు చూడండి, అందరికీ మిలిటరీలో అందరికీ ట్రైనింగ్ ఇస్తారు, పోలీసుల్లో కూడా అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. కానీ పోలీసు అందరిని ఒక చోటకి పంపించారు. కొంతమంది ఒక చోట, ఎందుకంటే కొంతమంది షూటింగ్ లో షార్ప్నెస్ చూపిస్తారు, వాళ్ళు షూటింగ్ చేసి వాళ్ళు దాంట్లో షైనింగ్ అయిపోయింది, వాళ్ళు అక్కడ పంపిస్తారు. కొంతమంది ఇంకో దాంట్లో రికార్డు రాయడంలో బాగుంటుంది, రికార్డిషన్ పంపించేస్తారు. అయినప్పటికీ కొన్ని బేసిక్ ట్రైనింగ్ అందరికీ కామన్ ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత స్పెషలైజ్ అవుతుంటారు. ఇప్పుడు అండర్ గ్రాడ్ వరకు అందరూ కామన్, దాని తర్వాత అండర్ గ్రాడ్ తర్వాత పీజీ వచ్చేటప్పటికి మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ అయిపోతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ ఉందంటే ఇంజనీరింగ్ లో ఒకరికి ఒక బ్రాంచ్, డిజైన్ అంటాడు, ప్రొడక్షన్ అంటాడు, థర్మోడైనమిక్స్ అంటాడు, సివిల్ వస్తారు, కన్స్ట్రక్షన్ ఉంటారు, స్ట్రక్చర్స్ ఉంటారు, వాడేమో ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు, టూల్స్ రకరకాలు. కానీ మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటుంది అందరికీ. సో అదేవిధంగా కొన్ని వాళ్ళ ఆచార్యులు కూడా కొన్ని గ్రాడ్యుయేషన్, కొన్ని స్పెసిఫిక్ అందరికి కామన్ పెడతారు. అది ఒక లెవెల్లోకి వస్తారు. దాని తర్వాత ఎవరు ఏ లెవెల్లో, ఈ నవవీధ భక్తులు కొంతమంది శ్రవణం మీద పెట్టుకుంటారు, కొంత కీర్తనం మీద పెట్టుకుంటారు, కొంత స్మరణం మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో తర్వాత ఎవరి వాడు పట్టుకుంటాడు. కానీ బేసిక్ ఇది ఉండాలి, గైడ్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉండాలి. ఈ లెవెల్కి వచ్చే కాకుండా ఇప్పుడు ఆ లెవెల్ కి వచ్చామా లేదా అని చెప్పి మనం యాక్చువల్లీ మన కౌన్సిలర్ తో మనము కౌన్సిలర్ మనకు చెప్తారా, లేకపోతే అంటే మన గురువు మనకి చెప్తారా అంటే ఎట్లా? చూడండి, ఆ లెవెల్కి వచ్చినా సరే ఇది ఏంటంటే మనం వీఆర్ క్లైంబింగ్, రైట్? ఇది మనం ప్రగతి అంటే ఇప్పుడు మన సైకిల్ రైడింగ్ అనమాట. తొక్కుతున్నంతసేపు పైకి వెళ్తుంటాం, ఎప్పుడైతే తొక్కడం మానేస్తామో ఉంది కిందకి వచ్చేస్తాం.
అంటే మనం ఓకే ఈ లెవెల్కి వచ్చేసాం కదా అని చెప్పి అక్కడ ఆపైనా కాదు. మీరు కౌన్సిలర్ చెప్పారు లేదా మీరు అనుకున్నారు ఓకే నేను ఈ లెవెల్కి వచ్చాను కాబట్టి జంప్ చేయడం మానేసినట్టు ఏమైతే మళ్ళీ పదం మనకి ఓకే ఓకే అంటే మనం ఆ లెవెల్కి వచ్చినా సరే మనం ఆ బేసిక్ సాధన అనేది మనం చేయాలి, అది మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఏదైనా ఓకే మేడం, థ్యాంక్ యూ. అది విడిచిపెట్టడానికి లేదు. అందుకే భగవంతుడు చాలాసార్లు చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా చూపిస్తూ ఉంటాడు మనకి. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే కొన్ని కొన్ని అపరాధాలు చేస్తే పతనం అవుతారని చెప్పి. అందుకనే ఋషిని ఆ ఎవరు యదువంశకులందరూ కూడా ఋషుల దగ్గరికి వెళ్ళి ఆ సాంబని తీసుకెళ్లి ఆయన పరిహాసం చేస్తే ఏమవుతుంది, ఆ వంశమే నాశనం అయిపోయింది. వాళ్ళు తప్పింటారు, చిన్నింటారు కాదు. కృష్ణుడితో పాటు సమానంగా వాళ్ళతో పుట్టి పెరిగి వాళ్ళ మధ్య తిరిగిన కృష్ణుడితో పాటు తిరిగిన వాళ్ళు ఆ సామాన్య భక్తులు అయితే కాదు. సామాన్య భక్తులు ఎవరు అలా తిరగలేరు. అటువంటి వాళ్ళని సార్ తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. అంచేత అది మనం బేసిక్ సాధన అనేది మనం వదిలిపెట్టలేం. ఓకే ఎవరికైనా ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ప్రభుజీ ఇందాక భక్తికి ప్రేమకి ఉన్న వ్యత్యాసం చెప్పినప్పుడు ఆశ భావంకి ఆశకి కోరికకి తేడాలు ఉన్నాయా? ఆసక్తి, ఆశ భావము కోరిక ఈ మూడిట్లకి మధ్యలో ఉన్న తేడా ఏంటి ప్రభుజీ? ఆశాభావం, కోరిక అంటే మూడు ఒకలాగే కనబడిన ఆశ అనేది ఏంటంటే మనం ఊహించుకోవడం. ఆశాభావం అంటే అవుతుందని కొద్దిగా ఇచ్చేసుకోవడం. కోరిక అంటే అవ్వాలని అనుకోవడం. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. లెవెల్స్ తేడా. అదొకటి వ్యాస భగవానుడికి ముందు ఎవరన్నా రాసారా శాస్త్రాలు అయ్యి? వ్యాస భగవానుడు రచించారు అన్ని అన్నారు కదా, వేదాలు ఉపనిషత్తులు అన్నీను. దానికి ముందు ఆయనకి ముందు ఇంకెవరన్నా రచించారా ఏమన్నా? లేదు, ఊరికే చెప్పడము లేదు, అందరూ చెప్పడం. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ రెండే డౌట్. Which alone can extinguish the fire of material existence. Okay. What is that meaning? How can he penetrate into the heart of a suffering person? Because that's what he Vyasdev also said the same thing. Today, Vyasdev what he is saying? You are like the sun. సూర్యుని మీరు ముల్లోకంలో ఎచ్చోటనైనా సంచరించగలరు. లైక్ సన్ యూ కెన్ గో టు ఎనీ ప్లేస్. వాయు రీతి అంటే లైక్ ఎయిర్, ప్రతి వారు అంతరంగంలో ప్రవేశించగలరు. యూ కెన్ ఎంటర్ ఇన్సైడ్ ఆఫ్ ఎనీ లివింగ్ ఎంటిటీ. సో ఎయిర్ ఏ విధంగా వెళ్తుంది లోపలికి, ప్రతి చోటకి లోపలికి వెళ్తుంది. అదే విధంగా గురు కెన్ ఆల్సో పెనిట్రేట్ ఇన్సైడ్. Okay. So Krishna gives that mercy to them. Yes. Prabhuji also said doing devotional service, right? But here, read this loving devotion service. Loving devotional service of the Lord begins with the hearing about the Lord. Ajana? No, there is no difference between the Lord and subject matter of heard about him. The Lord is absolute in all respects. Thus, there is no difference between him and his subject matter heard about him. What is there? But you said devotional service should be done to serve the Lord.
But here he's telling begins with hearing. డివోషనల్ సర్వీస్ 9 విధాలుగా జరుగుతుంది. 9 విధ భక్తి. Shravanam, Kirtanam. దాంట్లో శ్రవణం ఇస్ హీరింగ్ అనా మరి ప్రాబ్లం ఏంటి? So once you start with hearing, it later progresses to serve. See, సర్వీస్ ఒక కంపెనీలో డిఫరెంట్ పీపుల్స్ హావ్ డిఫరెంట్ వేస్ కదా. వాడు ప్రొడక్షన్ చేస్తాడు, ఒక డిజైనింగ్ చేస్తాడు, ఒక సేల్స్ చేస్తుంటాడు, వాడు క్లీనింగ్ చేస్తుంటాడు, వాడు ఇంకోటి రా మెటీరియల్ పర్చేజింగ్ చేస్తాడు, ఇంకోటి సర్వే చేస్తుంటాడు, వాడు క్వాలిటీ కంట్రోల్. ఎవరి సర్వింగ్ రైట్. అంతేగాని ఓన్లీ ఎవడ ప్రొడక్షన్ చేసి అక్కడ సర్వీస్ చేసినట్టు ఉంటుందా? సరిపోదా? కాదు కదా. సిమిలర్లీ మనం హీరింగ్ చేయడం ద్వారా కూడా భగవంతుని సేవిస్తున్నాం, భగవంతుడు చెప్పడం ద్వారా కూడా భగవంతుని సేవిస్తున్నాం, భగవంతుని గుర్తు చేసుకొని స్మరించడం ద్వారా కూడా భగవంతుని సేవిస్తున్నాం. అర్థమైంది కదా. సో బై హీరింగ్ అబౌట్ హిమ్, ఆయన గురించి మనం వినడం ద్వారా మనం ఆయన సేవిస్తున్నాం, సేవ చేస్తున్నాం. సేవించడం అంటే సేవ చేస్తున్నాం ఆయన. అది Here Prabhuji last done Atma, this one out of thousands and millions of car. Atma means itself and Rama means to take pleasure. Everyone is searching after the highest pleasure, but the standard of pleasure for one may be different from the standard of another. Therefore, the standard of pleasure enjoyed by Karmis is different from that of the Atma Ramas. Doubt it. No, one of thousands and millions of karmis, one may become Atma Ram. What is that? One of, so from many people, out of thousand only few people can become Atma Ram. Yes. Manushana Sahasreshu. ఎవరో ఒక్కడు మాత్రమే పచ్చిత చెప్తాడు భగవంతుడు. అంటే ఎంతో వేల మందిలో కొంతమంది ఒక్కడు మాత్రమే. అంచేత అందరూ దీని మీద ఇంట్రెస్ట్ చూపించరు. ఎంతమంది తెలుసు ఇస్కాన్ అంటే? చాలా మంది తెలుసు. ఇస్కాన్ తెలిసిన చాలా మంది ఉన్నారు కదా. ఎంతమంది వస్తారు? వెరీ ఫ్యూ. ఎంతమంది సీరియస్ గా జపం చేస్తారు? ఆ ఆర్తకు వస్తే 100 మంది 200 మంది నిలబడతారు అక్కడ. అందులో జపం చేసిన ఎంతమంది ఉంటారు? ఫ్యూ. అంతే. సేమ్ జపం చేసిన సీరియస్ గా జపం చేసిన ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. అదే విధంగా సో అందుకనే అది చెప్పారు, ఎవరు అక్కడ ఎంజాయ్మెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అలాగే భక్తి చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమంది చెప్పుకోవడానికి భక్తి చేస్తారు, కొంతమంది ఏమో నాతో ఇంతే అవుతుందని చేస్తారు, కొంతమంది నిజంగా ఏదేదే సరే ఇదే నాకు సర్వం అన్నారు కొంతమంది చేస్తారు. ఒక్కొక్క స్థాయిలో చేసుకుంటారు భక్తి. Okay. Thank you. Okay. ఇంకెవరు లేకపోతే ఇక్కడ ఆపుదాం. శ్రీల ప్రభుపాద की जय, नंदलाल श्रीमंत भागवतम की जय, वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधु पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव